చెమటోడ్చి కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. గుంటూరు మిర్చి యార్డులో కొత్త సీజన్ ప్రారంభం కావడంతో రోజుకు 1,00,000 బస్తాలకు పైగా సరుకు వస్తోంది. పెద్ద ఎత్తున మిర్చి విక్రయానికి తరలిరావడం, గోదాముల్లో పాత పంట పేరుకుపోవడం, అంతర్జాతీయంగా తగ్గిన ఎగుమతుల కారణాలతో ఆశించిన మేర ధర రాకపోవడం అన్నదాతల్ని కుంగదీస్తోంది. ఒక్కొక్క రైతుకు వచ్చేసి ఒక్కొక్క ఎకరానికి 1,50,000 మాత్రము ఎక్కువ వచ్చేసి పెట్టుబడి లాస్ సార్. ఈ సంవత్సరం ఒక మంత్ కట్ట వచ్చేసి 1,850 రూపాయలు సార్, 1435, 20 వచ్చేసి 1,450 సార్, యూరియా వచ్చేసి 400, లేబర్ ఖర్చు వచ్చేసి కింటాకు వచ్చేసి 5-6 వేలు వచ్చింది. మళ్ళీ అమాలు కూలీ తొక్కినందుకు అవి చేసినందుకు ఇంటి పనులు చేసుకున్నా 7,000 దాకా వస్తుంది సార్. మేము చిన్నకారు రైతులం సార్. ఆపుకుంటే అది ఒకటి ఇది ఒకటి కూలీలు లాగరు సార్. కూలీలకు ఆడ తెచ్చి అలా ముందే మందుల కొట్లకు అది బాకే. మాకు వచ్చేసరికి ఇప్పుడు ఎకరాకు 5 క్వింటాలు తాలుగాయలు దిగినాయి సార్. వర్షాల కారణం వల్ల తీసుకొచ్చాం సార్. ఇప్పుడు నాయి 21 బోరం అయితే వచ్చే ఒక్కొక్క బోరం వచ్చేసి 35 కేజీలు అట్టు వచ్చినాయి సార్. అవి 5,000, 6,500 అమ్మినాయి సార్. అవి మగల కూలీలకు నాకు అవి కోసేసరికి 75,000 అయినాయి సార్. 75,000 ఆటో బాడికి అన్ని కిరాయి చేసుకుంటే అవి కూడా సాలేకపోయినాయి సార్. ఇప్పుడు పరిస్థితి ఇది సార్. మాది కాటికి తెచ్చాం కదా, కాల్చిపోవాల్సిందే తప్పదుగా. అక్కడ ఏం చేయాలి? మందుల కొట్లోళ్ళు, కూలోళ్ళు ఏం చేయాలి వాళ్ళకు? ఇది గుంటూరు మిర్చి యార్డుకు సరుకు విక్రయించేందుకు వస్తున్న రైతన్నల వేదన. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తెలంగాణ రాష్ట్రాల్లోని నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో తొలి కోతలు పూర్తయిన పంటను మిర్చి యార్డుకు తెస్తున్నారు. సాధారణంగా కొత్త సరుకు వచ్చే సమయానికి గత ఏడాది మిర్చి క్లియర్ అయ్యేది. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి ఉంది. 2024 మొదట్లో మిర్చి ధరలు క్వింటా 20,000 మేర ధర పలకడంతో రైతులు పెట్టుబడి అవసరాలకు కొంత సరుకు అమ్ముకుని ధరలు మరింత పెరుగుతాయని శీతల గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. అప్పట్నుంచి ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో 30 లక్షల బస్తాలకు పైగా సరుకు శీతల గోదాముల్లో మిగిలిపోయింది. ఇప్పుడు కొత్త పంట కూడా వచ్చి చేరింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. మిర్చి ధరలు తగ్గుదలపై రైతుల్లో ఆందోళన నెలకొంది. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావటం లేదని కర్షకులను ఆవేదనకు గురిచేస్తోంది. ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడం, దేశీయంగానూ డిమాండ్ తగ్గటం, పాత సరుకు నాణ్యత తగ్గటం, కొత్త పంట మార్కెట్కు వస్తుండటంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2 ఎకరాలు వేసాను, 45 టిక్కీలు తెచ్చాను, 7,000 రూపాయలు పడ్డాయి. జమున అంతా వర్షం అంతా దెబ్బతిని తాళయింది. 7,000కు తీసుకున్నాం. ఏముందండి, 18,000 దాకా 18,000 ఉండే నేరుడు, ఇప్పుడు 10,000, 12,000. ఈ మార్కెట్ ఈ దళారులు ఉన్నంతసేపు మారే సమస్య లేదు. రైతులకు మందు సీసాల డబ్బాలు తప్ప ఇతరం ఏమీ లేదు. ఇప్పుడు మంచి వచ్చిన కాడ కూడా 12,000, 13,000 అంటుంది. గ్యారంటీ దాని 15 నుంచి 20 దాకా ఉంటే గిట్టుబాటు అయితే రైతుకు. లేకపోతే 7,000 రూపాయలు కొత్త కూలి, గ్రేడింగ్ అని అన్నీ ఉన్నాయిగా. అవి కూడా అంతంత మాత్రమే. అవి కూడా దిగుబడి అంతంత మాత్రమే. ముడతలు వచ్చినాయి. అయితే 1,00,000-1,50,000 దాకా అవుతుంది. చాలా వస్తుంది నష్టం ఈ రకంగా అమ్మితే. అంత కోత అంత అయిపోతుంది. ఎంత వచ్చి ఎంత ఇప్పుడు ఏంటి ఫస్ట్ కోతలేగా అయ్యి. మార్కెట్ రేటు ఏం లేదు. రైతుల గిట్టుబాటు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఈ సంవత్సరం అసలు రైతులు బతికేది చాలా ఇబ్బంది. నేటి సంవత్సరం 18, 19 ఉంది. ఈ సంవత్సరం 8, 9, 10, 11, 12 లాస్ట్. అంటే అంతకుమించి అయితే రైతు బతకలేడు. ఒక ఎకరానికి 1,50,000 అవుతుంది ఖర్చు. ఇక్కడ మార్కెట్ చూస్తే 70,000 వస్తుంది. 1,50,000 లాస్. ఇంకా రైతు ఎక్కడ బాగుపడతాడు చెప్పండి మీరు? సార్ మినిమం అంటే మాకు 17, 18 ఉంటే గిట్టుబాటు అవుతాం. 17, 18 అయితే గిట్టుబాటు అవుతాం. ప్రభుత్వం అయితే మేము కోరుతున్నాం సార్. ప్రభుత్వం చొరవ తీసుకుని మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.